ఉంటావు, డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఉంటావు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత నీ ఫ్యూచర్ ఏంటో నీకు అర్థమవుతా ఉందా? ఇప్పుడేమో ప్రశాంతంగా మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తూ ఉంటే, వాళ్ళు ఫీజులు పే చేస్తూ ఉంటే, నీవు అడిగిన డ్రెస్ అంతా కొనిస్తూ ఉంటే, అడిగిన ఫీజులు కడతా ఉంటే, అడిగిన మొబైల్ ఇస్తూ ఉంటే, అడిగిన వాచ్లు ఇస్తూ ఉంటే, అడిగినంత డబ్బు ఇస్తూ ఉంటే, నీకు లెక్క లేకున్నట్టుగా ఖర్చు చేస్తూ ఫ్రెండ్స్తో జాలీగా ఇష్టమైన అవుట్ సైడ్ ఫుడ్ తినుకుంటూ ఉంటా ఉన్నావు. కాలేజీలో నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా? వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ కరెక్ట్గా చేస్తున్నావా? వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నావా? టీచర్స్ చెప్పిన క్లాసెస్ పర్ఫెక్ట్గా వింటున్నావా? అవి ఏమి చేయవు. ఎక్కడో బ్యాక్ బెంచ్లోనే ఎక్కడో కూర్చొని ఫ్రెండ్స్తో బాతాకాన్ని కొడుతూ ఉంటావు. ఇవన్నీ నీకు ఇప్పుడు నీకు నువ్వు హీరోగా కనిపిస్తూ ఉంటావు. దాంతోపాటు నీ పక్కన ఉండే ఒక 2-3 బ్యాచ్ ఉంటావు, వాళ్ళు కూడా నిన్ను హీరోలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెనక సైడ్ నుంచి జోక్ వేస్తూ ఉంటే, ఓ సూపర్, నువ్వు సూపర్ అని. కానీ అది నీ ఎడ్యుకేషన్ లైఫ్లో సూపర్గా ఉంటుంది. ఇలాంటివన్నీ నీవు చదువుకునే స్టేజ్లో చేసావంటే, నువ్వు చదువు అయిపోయి రోడ్డు మీద పడినట్లు, జాబుల కోసం రోడ్డు మీద పడినప్పుడు నీతో స్కిల్స్ లేకపోతే నిన్ను రోడ్డు పైన కుక్కను చూసినట్టు చూస్తుంది సొసైటీ. నువ్వు స్కిల్స్ లేకుండా, నీ ఎడ్యుకేషన్ తర్వాత నీ స్కిల్స్ లేకుండా నీ సొసైటీలో జాబ్ కోసమో బిజినెస్ కోసమో వెళ్ళినావంటే నీవు జీరోనే. నువ్వు కాలేజ్లో హీరో అవ్వచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం నువ్వు జీరోనే. అందుకోసమే నువ్వు కళ్ళు తెరిచి, నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే నీకే ఇది, ఓకేనా? రోజు ఒక 1 hour అయినా నీ చదువు కోసం, నీ స్కిల్స్ కోసం కేటాయించు. స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్సా, లేకుంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకో. రోజు ఒక 1 hour నేర్చుకో. అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుతావు. లేకుంటే రోజు బెడ్షీట్ కప్పుకొని నువ్వు కళ్ళ ప్రపంచంలో బతికిస్తావు. ఈజీగా కళ్ళు ముచ్చి కళ్ళు తెరిచే లోపలే నీ ఎడ్యుకేషన్ ఇయర్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నీ మార్క్స్ మెమోతోనో టీసీతోనో బయటికి పోయి జాబ్ కోసం రెజ్యూమ్ తీసుకొని పోతే వాడే అడిగే క్వశ్చన్స్కి నీకు చెమటలు పట్టి, పిచ్చి పట్టి, తిక్కోళ్ళలాగా డల్గా వచ్చేస్తావు. ఆ డల్ ఫేస్తో మీ పేరెంట్స్ ముందు నిలబడినప్పుడు నీకు వచ్చే గిల్టీనెస్ ఎట్లుంటుందో తెలుసా? అందుకోసమే నీకే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రోజు ఒక 1 hour నీలో ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకో. స్కిల్ లేకపోతే నువ్వు ఎంత చదువుకున్నా వేస్ట్. ఈ కాలంలో అకాడమిక్ నాలెడ్జ్ కంటే స్కిల్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నావో ఆ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. స్కిల్ లేకుండా నీవు అకాడమిక్స్లో ఓకే నాకు 90 వచ్చాయి, 98 వచ్చినాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఏదైనా చిన్న టెన్షన్ వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే తెలియవు. మీరంతా ఏమంటారంటే పేరెంట్స్ టైంకి అన్ని నీడ్స్ ఇచ్చి ఉంటారు. ఆ నీడ్స్తో స్కూల్కి వెళ్ళినామో పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి? బ్యాగ్ తెలుసుకొని కాలేజీకి స్కూల్కి పోవడం, రావడం, ఇంట్లో వచ్చి ఏదో ఒక 1 hour టైం పాస్ చేయడం, పడుకోవడం, రోజు ఇదే. కానీ జీవితంలో ఏది నేర్చుకోము. మన ఇండియాలో 90-80% స్టూడెంట్స్ అందరూ ఇదే చేసేది. అందులో నేను కూడా ఒకడినే. నేను చిన్నప్పుడు నాకు ఏమీ తెలియదు. స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదు. సో మీరు కూడా దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. ఇప్పుడు 2025లో అద్భుతమైన ఏఐ ఫీచర్స్తో అన్ని టెక్నాలజీ వచ్చేసింది. స్కిల్స్ పెంచుకోండి. మీరు అనుకున్న గోల్ని షార్ట్ టర్మ్లో అచీవ్ చేయాలంటే మీరు చదువుకునే స్టేజ్లో నుంచి అన్ని స్కిల్స్ నేర్చుకున్నట్లయితేనే మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. మీరు జీవితంలో అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న ఆశని తీర్చగలుగుతారు. నేను ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.